అసెంబ్లీ బడ్జెట్ సెషన్ వేళ గన్ పార్కులోని అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ ఫ్లగ్ కార్డులు ప్రదర్శించారు. రైతులకు వెన్నుపోటు, రాహుల్కు 1000 కోట్లు అని ఫ్లగ్ కార్డులు ప్రదర్శించారు. 6 గ్యారంటీలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా నినాదాలు చేశారు. ఇటు రాహుల్ బంద్ కాదు, రైతు బంద్ కావాలంటూ స్లోగన్స్ ఇచ్చారు. పెన్షన్లు పెంచే మాట మరిచారు. పేదవాళ్ల నడ్డి విరిచారని నినదించారు. మహాలక్ష్మిపేట మహిళలను, గ్యారంటీల పేట అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ నట్టెట్ట ముంచారని హోరెత్తించారు. రైతులకు వెన్నుపోట్ల రాహుల్ బంధు కాదు, రాహుల్ బంధు కాదు, రాహుల్ బంధు కాదు, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల. జై తెలంగాణ. రాహుల్ బంధు కాదురా, రైతు బంధు ముద్దురా, రాహుల్ బంధు కాదురా, రైతు బంధు ముద్దురా, రాహుల్ బంధు కాదురా, రైతు బంధు ముద్దురా. రైతులకు వెన్నుపోట్ల, రాహుల్కు 1000 కోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రాహుల్కు 1000 కోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రాహుల్కు 1000 కోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రాహుల్కు 1000 కోట్ల. రైతులకి వెన్నుపోట, రాహుల్కు 1000 కోట్ల. రైతులకు వెన్నుపోట్ల, రైతులకు రాహుల్ బంధు కాదు, రైతు బంధు కాదు, బంధు కాదు, రాహుల్ బంధు కాదు, రాహుల్ బంధు కాదు, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రాహుల్ బంధు కాదు, రాహుల్ బంధు కాదు, కాదు, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల. జై తెలంగాణ. ఇక అసెంబ్లీ బడ్జెట్ సెషన్ వేళ గన్ పార్కులోని అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ ఫ్లగ్ కార్డులు ప్రదర్శించారు. రైతులకు వెన్నుపోటు, రాహుల్కు 1000 కోట్లు అని ఫ్లగ్ కార్డులు ప్రదర్శించారు. అయితే 6 గ్యారంటీలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా నినాదాలు చేశారు. రాహుల్ బంద్ కాదు, రైతు బంద్ కావాలంటూ స్లోగన్స్ ఇచ్చారు. పెన్షన్లు పెంచే మాట మరిచారు. పేదవాళ్ల నడ్డి విరిచారని నినదించారు. మహాలక్ష్మిపేట మహిళలను, గ్యారంటీల పేట అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ నట్టెట్ట ముంచారని హోరెత్తించారు. రైతులకి వెన్నుపోట, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు రాహుల్ బంధు కాదు, రైతు బంధు కాదు, బంధు కాదు, రాహుల్ బంధు కాదు, రాహుల్ బంధు కాదు, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, ఇటు అసెంబ్లీ బడ్జెట్ సెషన్ వేళ అయితే గన్ పార్కులోని అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. సో అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే చూసుకుంటే మరికొద్ది క్రితమే ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, అటు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరి అటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు కూడా అందరూ గన్ పార్క్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ కూడా గన్ పార్క్ దగ్గర కూడా అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఏదైతే ప్రధానంగా
అసెంబ్లీ సెషన్ ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్క శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరూ కూడా గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించారు. ప్రధానంగా ఇక్కడ అడుగడుగున పోలీసు భద్రత, అడుగడుగున పోలీసు నిర్బంధాలతో కూడా గన్ పార్క్ చుట్టుముట్టు కూడా పోలీసులు మోహరించారు. అటు గన్ పార్క్ దగ్గర కానీ, అటు చుట్టుపక్కల ఉన్న బస్ స్టాప్ దగ్గర కానీ, మరి అటు మెయిన్ గేట్ దగ్గర కానీ భారీగా పోలీసులు కూడా బందోబస్తున్నారు. అటు మోహరించారని కూడా చెప్పుకోవచ్చు. గత రెండు సంవత్సరాల్లో అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు కూడా ఏ ఒక్కసారి కూడా ఇంతమంది పోలీసు నిర్బంధ పాలన కూడా ఎప్పుడు జరగలేదు. ఈసారి మరింత భద్రత, అటు పోలీసులు కూడా మోహరించి నిర్బంధ పాలనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విధంగా కూడా చూసుకోవచ్చు. ఏదైతే 6 గ్యారెంటీల బడ్జెట్ లో నిధులు కేటాయించాలంటూ కూడా ప్లకార్డులతో కూడా గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. అటు రైతులకు వెన్నుపోటు, రాహుల్ కు 1000 కోట్లు అంటూ కూడా భారీ ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున శాసన సభ్యులు, అటు శాసన మండలి సభ్యులు కూడా నినాదాలు చేపట్టారు. అటు 6 గ్యారెంటీలకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలంటూ, అటు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ, అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 గ్యారెంటీల పేరుతో అటు అబద్ధపు హామీలతో, మోసపు హామీలతో, కుట్రపూరిత హామీలతోని ప్రజలను మబ్బపెట్టి అందరికీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు ఆ 6 గ్యారెంటీలు కూడా తుంగలో తొక్కే పరిస్థితి కూడా చేశారు. దీనిపైన కూడా అటు యావత్ తెలంగాణ సమాజం కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా కాంగ్రెస్ పార్టీని ఎండగడితే తప్ప ఈ రైతులకు యూరియా కొరత రాదు, వాళ్ళను 6 గ్యారెంటీల పైన అసెంబ్లీలో ప్రశ్నిస్తే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టారు. అసలు అసెంబ్లీలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ కూడా గన్ పార్క్ వద్ద కూడా బీఆర్ఎస్ శాసన సభ్యులు, అటు శాసన మండలి సభ్యులు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు, మరి అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా నినాదాలు ఇచ్చారు. మరి అటు పెన్షన్లు పెంచుతా అనే మాట మరిచి పేదలను, అటు వృద్ధులను కూడా నడ్డి విరిచే పరిస్థితి కూడా చేసిందంటూ కూడా నినాదాలు ఇచ్చారు. 6 గ్యారెంటీలకు చట్టసభలో కూడా చట్టసభ కల్పించాలంటూ కూడా నినాదాలు చేపట్టారు. అటు మహాలక్ష్మి పథకం అటు మాట మార్చారు, మహిళలను నట్టేట ముంచారు అంటూ గన్ పార్క్ వద్ద కూడా భారీ ఎత్తున కూడా నినాదాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైతే వాళ్ళు బీఆర్ఎస్ శాసన సభ్యులు, అటు శాసన మండలి సభ్యులు అందరూ కూడా నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీ ప్రాంగణం లోపలికి వెళ్లారు. ఆ నినాదాలతో కూడా వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను, కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ఎట్లయినా రాష్ట్ర అసెంబ్లీలో ఎండగడతామనే విషయంపై నేపథ్యంలో కూడా వాళ్ళందరూ బయలుదేరారు. మరో విధంగా చూసుకుంటే అటు రాష్ట్రంలో యూరియా కొరత కానీ, నిరుద్యోగుల కొరత కానీ, నిరుద్యోగుల జాబ్ నోటిఫికేషన్ లేకపోవడం కానీ, రైతుల ఆత్మహత్యలు కానీ, చేనేత కార్మికుల ఆత్మహత్యలు కానీ అన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో తప్పకుండా ఎండగడతామనే నేపథ్యంలోనే అందరూ అసెంబ్లీ ప్రాంగణంలోకి నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలతో కూడా బయలుదేరారు. సంజన. ఓకే అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైతులకు వెన్నుపోట్ల